మన పట్ల ఎవరైనా ఒక తప్పిదం చేస్తే మనం ఏం చేస్తామండి, వాళ్ళ పైన అదే ఇంప్రెషన్ పెట్టుకొని ఉంటాము. వాళ్ళతో మనం మాట్లాడడం మానేస్తాము. వాళ్ళ మీద సంవత్సరాల తరబడి కోపం పెట్టుకొని బ్రతికేస్తూ ఉంటాము. కోపంతో, శత్రుత్వంతో బ్రతికేస్తూ ఉంటాము. కానీ మనం ఇక్కడ ఒక వ్యక్తిని చూస్తున్నాం బైబిల్లో. యోసేపు అనే వ్యక్తి, మరియా ఆయనకి ప్రదానము చేయబడిన తర్వాత ఆమె గర్భవతి అయిందంట. యోసేపు ఆమెను ఎరగకుండాను ఆమె గర్భవతి అయినప్పుడు ఆయన ఒకటే అనుకున్నాడట, నేను ఆమెను అవమానపరచనొల్లక రహస్యంగా నేను విడనాడతాను ఆమెను అని చెప్పేసి ఆయన అనుకుంటున్నాడంట. ఓకే, ఇలా జరిగిందా, ఇలా తప్పిదం జరిగిందా, ఓకే, నేను ఎవరిని క్రిటిసైజ్ చేయను, ఎవరిని అబ్యూస్ చేయను, ఐ విల్ జస్ట్ డూ వన్ థింగ్, నేను జస్ట్ విడిచిపెట్టేస్తాను, రహస్యంగా విడిచిపెట్టేస్తాను అని చెప్పేసి ఆయన అనుకుంటూ ఉన్నాడు. మరి మనం ఎలా ఉన్నాం, మన పట్ల కార్యాలు చేసిన వారి పట్ల మనం ఎలా ఉన్నాము? మరి మనం ఏం చేస్తాము? ఒకరు మన పట్ల ఎవరైనా ఒక బిహేవియర్ చేసినా, ఒక పాపం చేసినా, ఒక తప్పిదం చేసినా మనం ఏం చేస్తామండి, ఓపెన్గా అందరి ముందు క్రిటిసైజ్ చేస్తాం. అబ్యూజివ్ మెంటాలిటీ మంది బయటకు వచ్చేస్తుంది. అందరి ముందు నువ్వు అలా ఇలాంటోడివి అలాంటోడివి అని రకరకాల మాటలు మాట్లాడేస్తాం. లేదా వారిని అందరి ముందు ప్రూవ్ చేయడానికి, వాళ్ళు రాంగ్ అని ప్రూవ్ చేయడానికి మనం కంకణం కట్టుకొని ఉంటాం. మరి అట్లనే ఇంకా వాళ్ళని ఇంకా ఎలా మనం దెబ్బతీయచ్చు, ఎక్కడ దొరుకుతారా, మనము వారిని ఎక్కడ కొడదామా అన్నట్లు మనం ఎదురు చూస్తూ ఉంటాం. వారి మీద ఇతరులకి చెడుగా చెప్తూ ఉంటాం. ఇతరుల దగ్గర కూడా వారిని బ్యాడ్ చేద్దామని మనం ఆతృత పడుతూ ఉంటాము. ఇంకొంతమంది అయితే వారి పట్ల ఎవరు ఏ తప్పిదం చేస్తుండరో ఆ అదర్ పర్సన్, వారి పట్ల ఎటువంటి కార్యం జరుగుండదు, కానీ వారు వింటారు ఆ పర్సన్ గురించి. ఇదిగో ఈ పర్సన్ ఇట్లా అవతల వ్యక్తి పట్ల ఇలా బిహేవ్ చేశారంట, ఇలా ఉన్నారంట, ఇలా తప్పు చేశారంట అని వింటారు. జస్ట్ అది రూమర్ అవ్వచ్చు, నిజం అవ్వచ్చు, ఏమైనా అవ్వచ్చు, జస్ట్ వింటారంతే. ఇంకప్పటి నుంచి వారి మీద విషపు చూపు, ఓహో వారికి ఇలా చేశారా, వాళ్ళు ఇలా రియాక్ట్ అయ్యారేమో, వాళ్ళు ఇన్నోసెంట్ ఏమో, నా జోలికి రాని, నేనేంటో ప్రూవ్ చేస్తాను, నేనేంటో చూపిస్తాను అని చెప్పేసి మనం ఎదురు చూస్తూ ఉంటాం ఒక ఆపర్చునిటీ కోసం. ఆ పర్సన్ని ఎలా మనము తక్కువ చేద్దామా, ఎలా క్రిటిసైజ్ చేద్దామా, ఎలా అబ్యూస్ చేద్దామా, ఎలా అందరి ముందు అవమానపరుద్దామా అని మనం మౌకా కోసం ఎదురు చూస్తూ ఉంటాం. అయితే యోసేపు అనుకుంటున్నాడు కదా, నేను ఎవరిని అవమానపరచను, నేను ఎవరితో గొడవలు పెట్టుకోను, నేను ఎవరిని నిలదీయను, నేను క్వశ్చన్ చేయను, కానీ రహస్యముగా విడనాడతాను అని అనుకుంటున్నాడు. మరి ఎంత ఫర్గివింగ్ నేచర్ కదా ఆయనది, ఎంత నెమ్మది, ఎంత శాంతి కలిగి ఉన్నాడు కదా అతను. మరి అటువంటి వ్యక్తిని దేవుడు వదిలిపెట్టలేదండి. అక్కడ ఒక మిస్అండర్స్టాండింగ్ జరిగింది. మరియ పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించిందని దేవుడు ఆయనకి బోధించాడు కల్లో. మరి మనం కూడా ఇతరుల్ని ఫర్గివ్ చేసినప్పుడు, అది వారు ఏ తప్పిదం చేసినా, వారు వాలంటరీగా చేసినా, ఇన్వాలంటరీగా చేసినా, లేదా ఇతరుల వల్ల ప్రేరేపింపబడి అలా చేసినా, ఏదేమైనా కానీ మనకి గనక ఆ ఫర్గివింగ్ నేచర్, అలా పీస్ఫుల్ మైండ్, హార్మోనీ మెయింటైన్ చేయాలన్న మనస్సు మనకుంటే దేవుడు కూడా ఆయన కరెక్ట్ చేస్తాడు. మనము అదే డిస్ప్యూట్ లైఫ్లో అదే శత్రుత్వాన్ని కొనసాగించామనుకోండి, మన జీవితం అల్లకల్లోలం అయిపోతుంది. రాంగ్ స్టెప్లో పడిపోతాం, రాంగ్ మనుషుల్ని కలుసుకుంటాం, రాంగ్గా వెళ్ళిపోతుంది. అంటే దేవుని చిత్తంలో లేకుండా మన జీవితం వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ ఎప్పుడైతే యోసేపుకు దేవుడు బోధించాడో, ఆయన మరలా రైట్ పాత్లోకి వచ్చాడు. దేవుని దగ్గర ఏం జరిగిందో తెలుసుకున్నాడు. ఆయన దేవుని చిత్తంలో నడిచాడు. మరి మనం కూడా ఒక హార్మోనియస్ లైఫ్ మనం లీడ్ చేసినప్పుడు, ఒక ఫర్గివింగ్ మనస్సు మనలో ఉన్నప్పుడు దేవుడు కూడా మనల్ని గైడ్ చేస్తాడు. ఆయన మనకు ఒక వే పేవ్ చేస్తాడు. ఆయన ఇదిగో నువ్వు ఇలా వెళ్ళాలి, ఇదిగో ఇది ఇలా జరిగింది, ఈ మనుషులు ఇలా బిహేవ్ చేయడానికి కారణం ఇది కావచ్చు, లేదా ఇంకేదైనా కావచ్చు, నువ్వు మాత్రం ఈ పాత్లో వెళ్ళు, నేను నీకు ఈ మార్గాన్ని సిద్ధపరిచాను, నువ్వు నా మాట వినని దేవుడు నీకు చెప్తాడు. మరి వినే మనస్సు నీకు ఉండాలి, క్షమించే హృదయం నీకు ఉండాలి, పీస్ఫుల్ హృదయం నీకు ఉండాలి. ఆ డిస్ప్యూట్స్, ఆ కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్, ఆ కమెంట్స్ అన్నీ డిలీట్ చేసేసుకో. ఎవ్వరు నీ పట్ల ఏ తప్పిదం చేసినా ఫస్ట్
ట్రై టు ఫర్గివ్ దెమ్. తర్వాత నువ్వు అండర్స్టాండ్ చేసుకో, ఇలా జరుగుండొచ్చు, అలా జరుగుండొచ్చు అని మోస్ట్ ఆఫ్ ద వే పాజిటివ్ వేలో థింక్ చేయి. దేవుడు తప్పక నీకు సహాయం చేస్తాడు. ఆయన నీకు మార్గం చెప్తాడు, ఎక్కడ వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఆ మనిషితో ఎలా డీల్ చేయాలి, ప్రతిదీ దేవుడు నీకు బోధిస్తాడు. సో దట్ నీవు దేవుని విల్లో ఉంటావు, దేవుని చిత్తంలో ఉంటావు. దేవుడు నీ కొరకై డిజైన్ చేసిన గొప్ప ఉన్నత పొజిషన్లో నీవు ఉంటావు. దేవుడు నిన్ను విడనాడు వాడు కాదు. నువ్వు కేవలం హార్మోనియస్గా నువ్వు బ్రతికితే దేవుడు తప్పక నిన్ను పట్టుకుంటాడు, నిన్ను సరి చేస్తాడు, నిన్ను సరి అయిన మార్గంలో ఆయన నడిపిస్తాడు. ఆమేన్.